గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, జగడకు స్వాగతం. మొన్న తిరుపతిలో జరిగిన సంఘటనలో 6 చనిపోవడం మనందరం చూసామండి. అయితే ఇన్సిడెంట్ అయిన తర్వాత అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కానీ బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశాయి. అంటే ఇష్యూని పక్కన పెట్టి పొలిటికల్ గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు. అయితే ఈ టోటల్ ఎపిసోడ్లో కరెక్ట్గా ఎవరు రెస్పాండ్ అయ్యారని మనం అనాలిసిస్ చేసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే కరెక్ట్గా రెస్పాండ్ అయ్యారండి. ఆయన ఏం చెప్పారంటే ఈ సంఘటన చాలా దురదృష్టకరం, దీనికి టీటీడీ చైర్మన్ ఈఓ అట్ ద సేమ్ టైం టీటీడీ బోర్డు రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళకి సారీ చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే తొక్కిసాట్లో గాయపడ్డారో వాళ్ళందరికి కూడా వైకుంఠ ఏకాదశి కానీ ఆ తర్వాత కానీ ఫ్రీ దర్శనం చేయించాలి, వాళ్ళకి కొంత రిలీఫ్ వస్తుందని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ టీటీడీ నిన్న నాయుడు గారు ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి సారీ చెప్తే పోయిన ప్రాణాలు వస్తాయని ఆయన ఒక ఇర్రెస్పాన్సిబుల్ కామెంట్ చేశారండి. ఇది చాలా బాధాకరం. మీకు అక్కడే ఒక బిజినెస్ మ్యాన్ ఈఓ అయితే చైర్మన్ అయితే ఎలా ఉంటుంది, లేదంటే ఒక కొంత భక్తి ఉన్న వ్యక్తి, కొంత సింపతి ఉన్న వ్యక్తి చైర్మన్ అయితే ఎలా ఉంటుంది అనేది డిఫరెన్స్ మనకు అక్కడే కనిపిస్తుంది. ఈ టీవీ5 చైర్మన్ ఆయన నాయుడు గారు ప్యూర్లీ బిజినెస్ మ్యాన్. ఆయనకి ఏదో అవకాశం దొరికింది, లోకేష్ గారి రికమెండేషన్తో చైర్మన్ అయ్యారు. ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆయన బాధపడ్డారు లేదో మనకు తెలియదు, కానీ ఆయన రెస్పాండ్ అయ్యే విధానం మాత్రం ప్రజలకు ఏమాత్రం నచ్చలేదండి. ఇది చాలా తప్పు. సారీ చెప్తే ప్రాణాలు వస్తాయంటే మనం ఎవరికి కూడా మనం సారీ చెప్పక్కర్లేదు. ప్రాణాలు పోయిన తర్వాత కూడా హ్యాపీగా మనం నవ్వుకుంటూ మన పక్క నుంచి వెళ్ళిపోవచ్చు. బట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని ఆయన ఫాలో కావడానికి ఆయన ఇగో దెబ్బతిని ఉంటుంది. బట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమొచ్చాయో తెలియదు, కానీ విత్ ఇన్ షార్ట్ స్పాన్లోనే ఆయన మళ్ళీ మాట మార్చి ఆయన బోర్డు తప్పు లేకపోయినా సరే మా తరపున సారీ చెప్తున్నా ఉంటూ ఆయన మరో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కానీ ఈవో కానీ ఇద్దరు కూడా అన్ఫిట్ అనే విషయం మనకు క్లియర్ కట్గా అర్థమవుతుందండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ఇద్దరు కూడా తిట్టుకోవడం అనేది మనం న్యూస్లో చూసాం. ఇది చాలా దురదృష్టకరం, బ్యాడ్ సంప్రదాయం. ఇమ్మీడియట్గా ప్రభుత్వం దాని మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి దాని ప్రక్షాళన చేయకపోతే ప్రభుత్వానికి రాబోయే కాలంలో చాలా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉందండి. తప్పులు జరుగుతాయి, కానీ ఆ తప్పులను ఎలా సరిదిద్దుకుంటాం దాని మీదే ప్రభుత్వం యొక్క పురోగతి డిపెండ్ అయి ఉంటుందండి. చూద్దాం ఏమవుతుందో భవిష్యత్తులో. థ్యాంక్ యూ సో మచ్.